అయితే అందరికి పాపం ఒక తమ్ముడు చాలా బాధపడుకుంటూ ఈ కామెంట్ పెట్టిండానా, గోవా బీచ్ లో బికినీలు కాకపోతే చీరలు కట్టుకుంటారా అని చెప్పేసి అని. ఓ అయ్యా, ఇప్పుడు భార్యాభర్తలు బెడ్రూమ్ లో సరే నైటీ వేసుకున్నా సరే, ఇక వాళ్ళు స్పెండ్ చేసిర్రు అనుకో, అవన్నీ ఫోటోలు తీసి పబ్లిక్ లో పెడతారా? పెట్టరు కదా. ఒక హోమ్లీ లేడీ అట్లా చేయదు. భార్య అందము, ఒక ఆడదాని అందము భర్తకే సొంతము, అందరు పబ్లిక్ చూడడానికి కాదు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా గోవా గురించి, ఇప్పుడు భార్యాభర్తలు హనుమూన్కి పోతారు గోవాకి, సరే తన భర్తకి అయ్యో నా భార్య మంచిగా నేను ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి, ఏం కాదే నువ్వు బిక్ని వేసుకుంటే వేసుకుంటుండొచ్చు. వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసినాక ఫోటోలు తీసి పబ్లిక్ లో పెడుతుందా ఒక హోమ్లీ లేడీ? పెట్టదు. తన భర్త వరకే ఎంజాయ్ చేస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. పబ్లిక్ లో పెట్టేటోళ్ళు ఎవరు పెడతారు? ఆ బాపతి గాళ్ళు పెడతారు పబ్లిక్ లో. ఇప్పుడు మేము అందరం ఉన్నాము, మేము గోవాకు పోతాము, ఇప్పుడు మేము బిక్నీలు వేసుకుంటాం రా యదవా, గివే చుడిదార్లు వేసుకుంటాము. మాకు చీరలో కాల మాకు నడవరాదు, ఫ్రీగా ఉండదు అనుకుంటే ఈ చుడిదార్లు వేసుకుంటాము, అంతేగాని బుచ్చి డ్రాయర్లు వేసుకుంటామా? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అనుకో, అరే వద్దమ్మా మంచిగా మీరు ప్యాంట్ వేసుకోండి, లేకపోతే జిన్ ప్యాంట్ వేసుకోండి, టీ షర్ట్ వేసుకోండి అని చెప్తాము. అంతేగాని బుచ్చి మీరు బిక్నీలు వేసుకొని మీరు ఎంజాయ్ చేయండి అంటే ఫస్ట్ మేము చూడలేము రా అయ్యా మా పిల్లల్ని. అట్లా చుట్టుపక్కల మొత్తం మొగోళ్ళు ఎంతమంది ఉంటారు, కళ్ళన్నీ వాళ్ళ మీదే ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నారా? దమాకున్నదిరా మీకు? అంబేద్కర్ ఏమన్నా అంటే అంబేద్కర్ గారు మాకు హక్కులు ఇచ్చిర్రు, స్వేచ్ఛనిచ్చిర్రు అంటే నిజంగా ఆయనకు తెలియదురా? హక్కుల పేరు మీద, ఈ స్వేచ్ఛ పేరు మీద ఈ 10% ఎక్స్పోజ్ చేసే పందులు ఇట్లా యూజ్ చేసుకుంటారు అనుకుంటే ఆయన ఇది రాయకనే పోతుండే. నిజం చెప్పాలంటే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి.